Good afternoon, sir. How much time? I'm from LG Electronics, sir. So, with your leadership, definitely we got some extra manpower. I got almost 80 people from outside of Vijayawada. Last 10 days we were still working on this thing, and 80% case were completed, sir. Now only 10% left out. We are not in a position to repair there some parts. We have to get back the sets to workshops and all the spare parts. This already we have ordered everything. Maybe as per your targets, by 30th we will be completing, sir. What about you, Samsung? Hello, sir. Same year. Around 85% clearance అయింది. 15% మేజర్ రిపేర్స్ వేర్ వర్క్షాప్ తీసుకొని వచ్చి రెడీ చేసేది ప్లస్ పార్ట్స్ టు కమ్ ఫ్రమ్ హెడ్ ఆఫీస్ అది పైప్ లైన్ లో ఉంది. సో యాజ్ యూ సెడ్ వీఆర్ ఆల్సో టార్గెటింగ్ మంత్ ఎండ్ టు కంప్లీట్ మెజారిటీ కేసెస్. మాక్సిమం ఒక 5% మైట్ ఎక్సీడ్ అనదర్ 1 week, సార్. మనం మళ్ళీ 1 week లేదు. నువ్వేం చేస్తావు తెలియదు, నువ్వు కొత్తవి ఇచ్చేసి అంతే. నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్. ఓకే సార్, విల్ టేక్ ది స్ట్రిక్ట్ టార్గెట్. స్ట్రిక్ట్ టార్గెట్. ఇఫ్ యూ కెనాట్ రిపేర్ ఆన్ దట్ డే, యూ హ్యావ్ టు రీప్లేస్ న్యూ వన్. ఓల్డ్ వన్ యూ కెన్ టేక్ ఇట్ బ్యాక్. You do that. During this process, we got some feedbacks about the government, sir. Can you don't mind, please, sir? Thank you, sir. థ్యాంక్ యూ. ఎన్నమ్మ మొత్తం ఇవి? 5,068. ఓకే. ఇప్పుడు ఓకే, వెరీ గుడ్. ఈవెన్ కస్టమర్స్ ఫీడ్బ్యాక్ నాట్ ఓన్లీ ఫర్ కంపెనీ, ట్రయాంగిల్లో గవర్నమెంట్ కూడా. థ్యాంక్ యూ. వెరీ నైస్ ఆఫ్ యూ. దట్ ఈస్ ఎక్సలెంట్. దిస్ ఇస్ ఎ గ్రేట్ సర్వీస్ యూ హ్యావ్ డన్. ఇప్పుడు ఇవి కాకుండా ఈరోజు పిలిచింది 179 సచివాలయం కూడా పిలిచాం. ఇక్కడ మిగిలిన ఆర్గనైజేషన్స్ కూడా అన్నా క్యామ్, హరేరామ్, వీళ్ళు మన అక్షయ పాత్ర ఎక్సలెంట్ వర్క్ చేశారు. అదే మరి మిగిలిన ఆర్గనైజేషన్స్ అన్ని కూడా వాలంటరీగా చాలా మంది పనిచేశారు. వారందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, హోటల్ అసోసియేషన్ కానీ వీళ్ళు కూడా చాలా బాగా పనిచేశారు. అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ఇప్పుడు మనకు మనం అనౌన్స్ చేశాం లిస్ట్ అంతా కూడా. గవర్నమెంట్ బెనిఫిషరీస్ ఆన్లైన్లో పెట్టాం. 2 పంచాయతీల్లో సచివాలయాలలో పెట్టాం. 3వది నేరుగా బెనిఫిషరీకి ఒక మెసేజ్ ఇచ్చాం. ఇవి ఇచ్చిన తర్వాత ఒక 13,000, 18,000 వచ్చాయి. 13,000 మంది ఉన్నారు. 5,000, 4,000 డూప్లికేషన్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడుండే మిమ్మల్ని అందరినీ నేను రిక్వెస్ట్ చేసే స్పెషల్ ఆఫీసర్స్ ని, ఈ 13,000 లోకల్ అడ్మినిస్ట్రేషన్ సూపర్వైజ్ చేసినా ఒక్కసారి మీరు చెక్ చేసుకుని ఎలాంటి కంప్లైంట్ లేకుండా 30th లోపల మనం పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ వీళ్ళల్లో జెన్యూన్ ఉంటే అవి కూడా ఈ 4-5 రోజుల్లో కంప్లీట్ చేసి విల్ క్లోజ్ టోటల్ అకౌంట్స్. ఇక్కడ కృష్ణబాబు, నువ్వు యూ వాంట్ టు సే ఎనీథింగ్? ఎందుకంటే అప్పుడు మెయిన్ గా కోఆర్డినేట్ చేసావు. అంటే కోఆర్డినేట్ చేసినప్పుడు ఇప్పుడు వదిలేస్తే కరెక్ట్ కాదు. చేసిన వాళ్ళని గుర్తించాలి. అని ఆల్మోస్ట్ తమకు తెలిసిందే సార్. మ్యాసివ్ అరేంజ్మెంట్స్, ఎస్పెషల్లీ లాజిస్టిక్స్, ఇవన్నీ కూడా అందరూ చాలా బాగా చేశారు. అండ్ ఆల్సో స్పెషల్ ఆఫీసర్స్ పర్సనల్ గా ఈ వార్డ్స్ లో ఉండడం వల్ల మా కోఆర్డినేషన్ కూడా ఈజీ అయింది. ఈ స్టాటిస్టిక్స్ అన్ని కన్నా సార్ మిగతా యాక్టివిటీస్ తో పాటు ఎస్పెషలీ హెల్త్ అండ్ శానిటేషన్ చాలా స్పెసిఫిక్ మనం ఇంట్రెస్ట్ తీసుకోవడం వలన, ఒకటి డ్యూరింగ్ ద ఫ్లడ్ అండ్ ఆల్సో సబ్సీక్వెంట్ గా కూడా మనకి అట్లీస్ట్ ఈ డిసీజెస్ అంత ఎక్కువ స్ప్రెడ్ అవ్వకోకుండా, ఏది ఎపిడమిక్ ప్రొపోర్షన్ కి రాకోకుండా మనకి కంట్రోల్ అయింది సార్. ఎంటైర్ మున్సిపల్ స్టాఫ్, శానిటేషన్ చాలా ఎక్స్ట్రాడినరీ ఉన్న డిఫికల్టీస్ లో బాగా చేశారు. సో ఆల్మోస్ట్
14,973 tons, metric tons of solid waste just 12 days లో మనం లిఫ్ట్ చేయగలిగాం సార్. సో దట్ హ్యాస్ రియల్లీ ఇంప్రూవ్డ్ ద శానిటేషన్ కండిషన్స్. సో అలాగే మెడికల్ ఫెసిలిటీస్ కూడా టోటల్ గా 2,02,000 మెంబర్స్ దే హ్యావ్ విజిటెడ్ ది హెల్త్ క్యాంప్స్, స్పెషలిస్ట్ హెల్త్ క్యాంప్స్ కానీ జనరల్ హెల్త్ క్యాంప్స్ కానీ. ఆల్మోస్ట్ 550 MLHPs ని బిఎస్సి నర్సింగ్ స్టాఫ్ ని తీసుకొచ్చి హౌస్ టు హౌస్ మనం ఎన్యూమరేషన్ చేసి డిసీజ్ ప్రొఫైల్ ఎలా ఉంది, దాని ప్రివెంటివ్ యాక్షన్ ఏం తీసుకోవాలనే దాని మీద చాలా డీటెయిల్డ్ గా చేయడం జరిగింది సార్. ఆల్మోస్ట్ వాళ్ళు వారం రోజులు ఇక్కడే ఉండి వాళ్ళకి సెపరేట్ గా అకామిడేషన్, ఫుడ్ అవన్నీ కూడా క్రియేట్ చేసి వారం రోజులు మనం డిప్లాయ్ చేసి అవేర్నెస్ క్రియేట్ చేశాము. అలాగే మెడిసిన్స్ ఆల్మోస్ట్ 2,30,000 కిట్స్ మనం ఇంటింటికి మనం డిస్ట్రిబ్యూట్ చేయగలిగాం సార్. అలాగే మెడికల్ కాలేజెస్ 8 మెడికల్ కాలేజెస్ ఇంక్లూడింగ్ మన నెల్లూరు నుంచి నారాయణ మినిస్టర్ గారు కూడా